విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి 4 రోజులైంది. గుంటూరుకు సంబంధించిన ప్రభుత్వ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని కొద్దిసేపటి కిందటే పరీక్షించారు. ఆ పరీక్షల్లో వాళ్ళు ఏ రకమైన సలహాలు ఇచ్చారు, ఆరోగ్య పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ గారు చెప్పండి, ఏ రకంగా ఆమెకి ఏ పరీక్షలు చేశారు, ఆ పరిస్థితి ఏంటి? సార్, మేము ఇప్పుడు విజయమ్మ గారి బీపీ చెక్ చేసాము, షుగర్ చూసాము. బీపీ కూడా లోగానే ఉంది, 110/70 ఉంది. తర్వాత షుగర్ కూడా తక్కువే ఉందండి, 76 ఆ రేంజ్లో ఉంది. మేమైతే విజయమ్మ కండిషన్ అంత బాగలేదనే చెప్తాము. ఆవిడ్ని హాస్పిటల్ అడ్మిట్ చేయడం కానీ, లేదంటే కొంచెం అట్లీస్ట్ ఓరల్ ఫ్లూయిడ్స్ ఉన్న ఈ స్టేజ్లో ఇస్తే బెటర్, లేదంటే ఆవిడ పరిస్థితి ఇంకా డిటీరియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం సార్. మీరు చెప్పిన సలహాల మీద విజయమ్మ గారి నుంచి ఏ రకమైన రెస్పాన్స్? విజయమ్మ గారు అయితే చాలా గట్టిగా, నేను దీక్ష కొనసాగిస్తాను, నేను ఆహారం తీసుకోవడానికి ఎటువంటి పరిస్థితిలోనే ఇష్టపడను, నాకు సమైకేంద్ర అనే స్టేట్మెంట్ వచ్చేంత వరకు కేంద్రం నుంచి నేను తీసుకోను అనే వాదనే ఆవిడ చెప్పారు. మేమైతే మేడం గారికి మా సలహా ఇచ్చాం సార్, బట్ హర్ ఒపీనియన్ ఈజ్ దట్. ఏమేం పరీక్షలు చేశారు ఇవాళ? ఇప్పుడు బీపీ చూసాం సార్, షుగర్ చెక్ చేసాము, హార్ట్ బీట్ కూడా చూసాము. హార్ట్ బీట్ కూడా వచ్చేసి కొంచెం, బీపీ వచ్చేసి 110/70 ఉంది. తర్వాత షుగర్ కూడా తక్కువ ఉంది. హార్ట్ బీట్ కూడా కొంచెం అంత కరెక్ట్గా బాగా కొంచెం తక్కువ అనిపిస్తుంది. సౌండ్స్ కూడా కొంచెం స్లోగానే వస్తున్నాయి. సో ఆవిడని ఏదైనా ఓరల్ ఫ్లూయిడ్స్, ఈ స్టేజ్లో ఓరల్ ఫ్లూయిడ్స్ తీసుకోకుండా ఆవిడ పరిస్థితి ఇంకా డిటీరియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మేము చెప్తున్నాం సార్. విజయమ్మ గారి ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ వైద్యులు పరీక్షించారు. ఖచ్చితంగా ఓరల్ గా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, లేదంటే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది అని చెప్పారు. అయితే విజయమ్మ గారు దీనికి నిరాకరించారు. కేంద్రం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు కూడా తన ఈ దీక్షను కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేసినట్లుగా వైద్యులు చెప్తున్నారు.